సో అనుకున్నారు. సో రైతుల గురించి ఒక పాట పాడారు. అంటే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నన్ను కూడా తీసుకుంటారు రైతు బిడ్డ అంటే అని మీరు అందులో ఆడిషన్లో పాడిరా? రైతుల గురించి ఒక పాట ఇప్పుడు పాడారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది నువ్వు చెప్పే ముచ్చట. ఓకే. ఇప్పుడు నేను నర్సయ్య తాత అనేటోడు ఏడికెళ్ళి వచ్చిండు, ఓకే. ఎక్కడికి వెళ్ళి వచ్చిండు. ఇప్పుడు నర్సయ్య తాత అనేటివి చాలా వందల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లలో. ఆయన చరిత్ర, ఆయన ఎంతవరకు చదువుకుండు, ఏం పని చేసిండు, ఏడికెళ్ళి వచ్చిండు, ఇవాళ ఏం పని చేస్తున్నాడు అనేది ఎరికే. ఇలా నేను ఇప్పుడు నాకంటే తక్కువ సమయంలో కళాకారులు, నాకంటే తక్కువ సమయంలో కళాకారులు కొంతమంది ఇట్లా పోయిరు. నర్సయ్య తాత నేను 1997 కాంచి పాటలు రాస్తున్నా. అదే సమయంలో గొర్రెల కాపరిగా మారినా, అప్పుడే దుడ్డు కట్టబట్టి గొర్రెలు మలుపుకుంటా పాటలు రాసిన మొదలుపెట్టినా. ఆ సంవత్సరమే పెళ్ళయింది. అదే అప్పటి నుంచి పాటలు రాస్తున్నా, మధ్యలో సాహిత్య పుస్తకాలు చదివి సాహిత్యం మీద పట్టు సంపాదించుకున్నా. అంటే నా పాట నేను ఏం కోరుకుంటా అంటే ఒక పాట ద్వారా ఆయన గుండెకు తాకాలి, ఆయనలో అరే బాగుంది ఈ పాట, నిజంగానే నేను ఈ పాట విని నేను మారుతా, అంటే నా అలవాటును మార్చుకుంటా, నా బుద్ధిని మార్చుకుంటా, కరెక్టే కదా అనేటట్టుగా నేను రాయాలనిపిస్తుంది నాకు. ఓకే. అది ఇప్పుడు ఇక మామూలుగా కొన్ని ఇప్పుడు అందులో ఇంకో పాట కూడా చెప్తాను నీకు.